ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నిన్న బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళారు. ఆ విమానాశ్రయం నుంచి కొలంబో పారిపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నటువంటి పోలీసులు వారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆపి ఆంధ్రప్రదేశ్ పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణంలో అక్రమంగా సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ముడుపుల్లో 250 నుంచి 300 కోట్ల వరకు రాజకాశ్ రెడ్డి చేతుల మీదుగా ముడుపులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి, కొంత ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే సిట్ అధికారులు ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వెనుక ఒక భారీ స్కెచ్ ఉంది అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలన చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మంచి స్పందన అయితే వస్తూ ఉంది కూటమి ప్రభుత్వం మీద. కూటమి ప్రభుత్వం అంటే కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు ముందు అవి ఒక్కొక్కటిగా అమలవుతూ ఉన్నాయి. సూపర్ 6లో భాగంగా ఒక్కొక్క పథకం కూడా అమలవుతూ ఉంది. అందులో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆగస్టు 15 నుంచి దాన్ని అమలు చేయబోతున్నారు. అలాగే మహిళలకి 1500 రూపాయలు ఏదైతే ఇస్తా అన్నారో అది P4 స్కీమ్లో చేర్చామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు స్పష్టం చేయడం జరిగింది. అలాగే దానికి కూడా ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్లో దాన్ని కూడా చేర్చడం జరిగింది. దానికి 3000 కోట్లకు పైగా కేటాయించడం జరిగింది. ఇక గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన పథకం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. అటుపోతే తల్లికి వందనం పథకం, ఒక ఇంట్లో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 13,000 చొప్పున వారి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక ఇంట్లో ఒక తల్లికి అంతమందికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. అయితే ప్రజల్లో ఇది సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది. దీని మీద కూటమి ప్రభుత్వం మీద అంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి భారీగా మద్దతు అయితే పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీన్ని దారి మరలించేందుకు ఇప్పుడు ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం ఎంత సాధించింది, ఇది గనక ప్రజల్లో పెద్ద ఎత్తున గనక అవగాహన లేకపోతే చర్చ గనక జరిగింది అంటే అది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉందని భావించి వైకాపా నాయకులు దాన్ని దారి మరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇది చాకచక్యంగా దారి మరలించాలనేటువంటి ఉద్దేశంతో అంటే ఆ చర్చను దారి మరలించి ఇంకేదైనా చర్చను మళ్ళీ తెర మీదకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావాలనే ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయన ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయినా సరే ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకున్నా కానీ ఆ సమాచారం ఖచ్చితంగా సిట్ అధికారులకు తెలిసింది. అయినా సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో పారిపోయే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన్ని విచారించేసేటువంటి పరిస్థితి ఉంది. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ మద్యం కుంభకోణంతో ఎలా సంబంధం ఉంది, రాజకాశ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎన్ని 100 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది, ముడుపులు అప్పచెప్పడం జరిగింది, ఎక్కడ ఇచ్చారు, ఎవరి చేతుల మీదుగా ఇచ్చారు, ఇక రాజకాశ్ రెడ్డి చేతుల మీదుగా అందినటువంటి ముడుపుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ కూడా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వైకాపా హయాంలో జరిగినటువంటి 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టినటువంటి సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు చేరవేసినట్లుగా దర్యాప్తులో సిట్ గుర్తించింది. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడైనటువంటి వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని కూడా ఆ మద్యం కేసులో
అంటే సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. శ్రీలంకకు పారిపోతుండగా బెంగళూరు విమానాశ్రయంలో అడ్డగింత, వారిరువురు మీద లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో సిట్ అధికారులకు సమాచారం. బెంగళూరు వెళ్లి అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి చేరినటువంటి మద్యం ముడుపులు, ఆ సొత్తే గత ఎన్నికల్లో పంపిణీ, మొత్తంగా 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు తరలించినట్లుగా సిట్ గుర్తింపు. ఆ కేసులో పలువురిని నిందితులుగా చేరుస్తూ మెమో. వైకాపా హయాంలో జరిగినటువంటి వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టినటువంటి సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు చేరవేసినట్లుగా సిట్ దర్యాప్తులో గుర్తించారు. ఈ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి వైకాపా నేత, అలాగే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా ఆయన్ని పొందుపరిచి మంగళవారం రోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముడుపుల సొమ్మును కలెక్షన్ల పాయింట్కి చేరవేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్యమిత్రుడైనటువంటి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడైనటువంటి వెంకటేష్ నాయుడిని A34గా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరూ బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోతుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం ఉదయం ఆయన అడ్డుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, అలాగే వెంకటేష్ నాయుడు పైన లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో వారిద్దరిని అక్కడే నిర్బంధించి ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు అయితే తెలిపారు. సిట్ బృందాలు బెంగళూరుకు వెళ్లి మంగళవారం రాత్రి వారిద్దరిని అరెస్ట్ చేశాయి. వీరి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి నిందితుల సంఖ్య 9కి చేరింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసినటువంటి సొమ్మును రాజ్ కసిరెడ్డి గత ఏడాది ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేశారు. చెవిరెడ్డి తన దగ్గర పనిచేసేటువంటి కొంతమంది పిఏలు, గన్మెన్లు, డ్రైవర్లు, అనుచరులు, సన్నిహితులను హైదరాబాద్, బెంగళూరులోని పలు ప్రాంతాలకు పంపించి ముడుపుల సొమ్మును రాజ్ కసిరెడ్డి బృందం నుంచి సేకరించేవారు. ఇలా దాదాపు 200 నుంచి 300 కోట్ల మేర చెవిరెడ్డికి చేరాయి. మొత్తాన్ని ఆయన తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఉన్నటువంటి ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి కలెక్షన్ పాయింట్ల వద్ద వీటిని డంప్ చేయడం జరిగింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ మొత్తాన్ని 5 జిల్లాల్లో ఉన్నటువంటి వైకాపా అభ్యర్థులకు చేర్చారు. ఈ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేశారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ సొమ్మును తరలించడం, దాచడంలో వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహరించినట్లుగా తేల్చి ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఆ 8,30,00,000 రూపాయల కూడా మద్యం ముడుపుల సొమ్మే. గతేడాది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మే 9న గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులకి 8,36,00,000 నగదు పట్టుబడింది. ఆ పైపుల లారీ క్యాబిన్లో అరలు ఏర్పాటు చేసి అందులో నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లారీ సిబ్బందిని ప్రశ్నించగా కొంతమంది హైదరాబాద్లో తమకు లారీ అప్పగించి గుంటూరు శివార్లో లోడ్ దించాలని చెప్పారని, అంతకు మించి తమకేది తెలియదని వెల్లడించారు. ఆ తర్వాత ఆ కేసు దర్యాప్తు నీరుగారింది. అదంతా మద్యం లంచమేనని సిట్ తాజా దర్యాప్తులు అయితే గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కసిరెడ్డి తోట వెంకటేష్ నాయుడికి చేర్చగా ఆయన ఆ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరులో చెవిరెడ్డి చెప్పినటువంటి చోటుకు తరలించేందుకు ఈ లారీలో పంపించినట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి డబ్బును వెంకటేష్ నాయుడు కార్లు, చిన్న చిన్న వాహనాల్లో అనాజ్పూర్కు తరలించి అక్కడ లారీలో లోడ్ చేయించినట్లుగా వెలుగులోకి వస్తూ ఉంది. సాక్షుల విచారణ, CCTVల ఫుటేజీల పరిశీలనలో ఇదంతా వెల్లడవుతూ ఉంది. దర్యాప్తు ముమ్మరం కావడంతోనే ఎదురుదాడి, దబాయింపు కూడా వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. మద్యం కేసులో తన పాత్ర బయటపడగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చెవిరెడ్డి పిఏలు, గన్మెన్లు, డ్రైవర్లు, ఇతర సన్నిహితులను సిట్ విచారణకు పిలవడంతో ఇక తాను తప్పించుకోలేనని భావించి సిట్పై ఎదురుదాడి చేశారు. తన వద్ద గన్మ్యాన్ గా పనిచేసినటువంటి AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి, అలాగే తన అనుచరుడైనటువంటి బాలాజీ యాదవ్లతో సిట్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేయించారు. తన పాత్రపై సిట్ అధికారులకు కీలక ఆధారాలు దక్కడంతో ఇక అరెస్టు తప్పదని భావించి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. తనతో పాటుగా వెంకటేష్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులను కూడా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఈలోగా బెంగళూరు విమానాశ్రయంలో అయితే ఆయన పట్టుపడడం జరిగింది. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా ఉంటే ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి A39గా, అలాగే వారి సన్నిహితులైనటువంటి వెంకటేష్ నాయుడు A34గా ఉన్నారు.
వారు మొత్తం ఆరుగురు నిందితుల్ని అంటే ఆరుగురిని నిందితులుగా చేస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మంగళవారం మెమో దాఖలు చేశారు. ఆ వివరాలను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఉన్నారు. వైకాపా నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే. ఆయన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టినటువంటి ముడుపుల సొమ్ములో కొంత రాజ్ కసిరెడ్డి ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందినట్లుగా తెలియజేస్తుంది. నెక్స్ట్ A39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చేర్చారు. నెక్స్ట్ A34గా వెంకటేష్ నాయుడిని అయితే చేర్చారు. A35గా బాలాజీ యాదవ్ని చేర్చడం జరిగింది. అలాగే A36గా నవీన్ని, A37గా హరీష్ని ఈ మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు చేర్చడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంతమంది మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావాలనే తాను అరెస్ట్ అవ్వాలని భావించే బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళారన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం లేదు, సిట్ అధికారుల దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు, మద్యం కుంభకోణంలో తనని అరెస్ట్ చేస్తారని భావించే ఆ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అతను విదేశాలకు పారిపోయాడు. కొలంబోకి వెళ్ళి అక్కడ తలదాచుకోవాలనుకున్నారు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలోనే సిట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిట్ అధికారులు హుటాహుటిన బెంగళూరుకి చేరుకొని నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సరే